హలో. నా వాయిస్ క్లియర్‌గా వస్తుందా నాన్న? ఎవ్రీవన్. హలో. యామ్ ఐ ఆడిబుల్? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుందా? విజిబిలిటీ ఉందా లేదా? యెస్ ఆర్ నో? మెసేజ్ చేయండి చాలు. కనిపిస్తుందా స్క్రీను? ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే. గుడ్ మార్నింగ్ మా. హ్మ్. కనిపిస్తుందా నాన్న స్క్రీను? ఓకే దెన్. ఓకే. ఓకే. సో, యెస్టర్‌డే మనం ఒక టాస్క్ దగ్గర ఆగిపోయాం. రైట్? ఒక టాస్క్ ఇచ్చాను. సో, ఎంతమంది చేశారు ఈ టాస్క్? న్యాబ్ బార్ క్రియేట్ చేయడం. ఈ టాస్క్. దిస్ వన్ అండ్ ఆల్సో ఈ ఫస్ట్ క్వెషన్ గూడా. ఈ 2 క్వెషన్స్ ఇచ్చాము. ప్రాక్టీస్ సెట్ 3. ఎంతమంది చేశారు? ఇంకా వస్తారా? ఆగమంటారా? మీ ఫ్రెండ్స్ ఇంకా జాయిన్ అయితారా? ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటాగా మీ ఫ్రెండ్స్. హలో. ఇంకో 5 మినిట్స్ ఆగుదామా? ఇంకా మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలనుకుంటా. ఓన్లీ 11 మెంబర్సే జాయిన్ అయ్యారు. ఐ మీన్ 10 మెంబర్సే జాయిన్ అయ్యారు. ఓకే. ఎంత టైం వరకు ఆగుదాం? ఒక 10:05 అట్లా ఆగుదామా? ఇప్పుడయిపోయింది. ఓకే. ఈలోగా మీ ఫ్రెండ్స్‌ని జాయిన్ అవ్వమని చెప్పండి క్లాస్‌లో. ఓకే.
యాహ్! అందులోకి టాస్క్ చూస్తాను. చేశారు గదా! హ్మ్. ఓకే. హ్మ్. మధు కోడ్ చేసింది. సో, ఒకసారి ఇది చూసి ఆహ్, దీనిలో చూద్దాం. ఓకే. సో, ఇదేందమ్మా ప్రాక్టీస్ సెట్ 3 మధు? ప్రాక్టీస్ సెట్ 3 చేశావా? ఓకే. ప్రాక్టీస్ సెట్ 3 సో, మధు ఇంకెవరు చేయలేదా? నర్సే గౌడ్ నువ్వు చేయలేదా నాన్న? సరే. మధు చేసిన దానిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సరేనా కోడ్? ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మిస్టేక్స్ రెక్టిఫై చేస్తాను. హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఇందులో డేటా గూడా పెట్టావా? నావ్ బార్ తర్వాత కింద కంటెంట్ బాడీలో గూడా డేటా యాడ్ చేశావా? వెల్ డన్ మా. బట్ కానీ ఎట్లా ఇచ్చామో అలా ఎలా ఇన్‌పుట్ ఇచ్చామో అలా అవుట్‌పుట్ రాలేదు గదా! మనము ఇలా అవుట్‌పుట్ కావాలి అని చెప్పి అనుకున్నాం. అవునా? ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఏమిచ్చాను? మీకు టాస్క్ ఏమిచ్చాను? ఇలా నాకు నాబర్ రావాలి అవుట్‌పుట్‌లో అని అన్నాను. అవునా? ఇప్పుడు నాబర్‌లో నేను మీకు పర్టిక్యులర్‌గా నాకు ఇలా వచ్చేయాలని గూడా జెప్పా. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ నాకు బ్లాక్ కావాలి. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ టెక్స్ట్స్ ఉన్నాయి గదా! ఈ టెక్స్ట్ అన్నిటికి 25 పీఎక్స్ రావాలి. ఈ బ్లాక్ కలర్ కూడా కోడ్ ఇచ్చాను. నాకు ఇంత ఇంత ఈ కోడ్ గావాలి. ఈ కోడే బ్యాక్ ఎండ్ ఉండాలని చెప్పాను. ఇవి యాంకర్ ట్యాగ్స్‌లు ఇవ్వాలని చెప్పాను. వీటికి దీనికి మధ్య యాంకర్ ట్యాగ్‌కి మధ్య 200 పీఎక్స్ గ్యాప్ ఉండాలన్నాను. ఇవన్నీ ఎక్కడ ఫాలో అయ్యావు? ఓకే. 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 నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇంకేమున్నాయి? ఇంకేం చేశారు? హ్మ్. సో, 2 క్వెషన్స్ అనుకున్నాం కదా! ఫస్ట్ క్వెషన్ ఏంటి? క్రియేట్ ఎ డివ్ విత్ ఆహ్, హైట్, విడ్త్ 100 పీఎక్స్ ఇవ్వాలి అని అన్నాం. సో, స్టైలింగ్ కోడ్ ఏం పెట్టలేదే నాన్న? ఓకే. 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 పేమెంట్ ఏంటిది? అసలా ఈ టాస్క్ లేదు గదా! నేను ఈ టాస్క్ ఇవ్వలేదుగా? నాకు గుర్తున్న మట్టుకి నేను ఈ టాస్క్ ఏమి ఇవ్వలేదే. పేమెంట్, డెలివరీ. నువ్వు ట్రై చేశావా మధు? ఓకే. 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 నైస్.
Um, హ్మ్. సరే. సో, ఆహ్, నువ్వు నేనిచ్చిన ఔట్‌పుట్ అది ఎగ్జాక్ట్‌గా ఇవ్వలేదు. సో, బట్ కానీ యూ ట్రైడ్ వెరీ వెల్. లైక్ వేరే వేలో ట్రై చేసావు. అలాగే ఇవ్వాలా, లైక్ వేరేలా ట్రై చేయొచ్చు కదా అన్నట్టు వేరేలా ట్రై చేసావు. థాట్స్ గుడ్. హ్మ్. ఇంకొ తిను చేసింది చూద్దాం. యాక్చువల్లీ నువ్వు చేసిన దానిలో ఎటొచ్చి చేంజెస్ ఏం చేయాలంటే హ్మ్. ఇక్కడ ఇవేమి చెప్పలేదు కదా! సో, ఇది తీసేద్దాం. క్లియర్‌గా పెట్టుకుందాం. సో, నేనేమన్నాను, ఒక డివ్ కంటైనర్‌లో పెట్టుకుందాం అన్నాను. నావ్‌బార్ నేనేం చెప్పలేదు. ఇవి ఈ ఈ ట్యాగ్స్ ఏం చెప్పలేదు. సో, ఇదంతా తీసుకెళ్ళి ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాం. ఓకేనా? యాంగులర్ ట్యాగ్ పెట్టుకుంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏ లింక్ అయితే ఉందో ఆ లింక్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇక్కడ ఆహ్, హెచ్ఆర్‌ఈఎఫ్ లోపల మనం ఏం పెడతాము? లింక్స్ పెడతాము. ఈ లింక్స్ ఇంకో పేజెస్ ఏవైతే మనం క్రియేట్ చేసుకున్నామో హెచ్‌టీఎంఎల్ పేజెస్, ఆ పేజెస్ లింక్స్ పెడతామనమాట. సో, ఇక్కడ ప్రతి దానికి కూడా హాష్ కోడ్ ఉంటే అది లింక్ కింద తీసుకుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఈ పేజెస్ ఇంకా పర్టిక్యులర్‌గా లేవు కాబట్టి. గాట్ ఇట్? సో, ఈ పేజెస్ ఏం లేవు. ఆహ్, ఈ పేజెస్ ఏం లేవు గాబట్టి మనం ఇక్కడ హాష్ అని పెట్టుకోవాలి. హాష్ అని పెట్టుకుంటే అది బై డిఫాల్ట్‌గా అదొక లింక్‌లా తీసుకుంటది. యాంగులర్ ట్యాగ్ అని పెట్టినప్పుడే అది లింక్ కింద తీసుకుంటుంది. బట్ ఆల్సో లైక్ ఇట్లా పెట్టుకుంటాం మనకు తెలియడానికి. నెక్స్ట్ హ్మ్. ఇక్కడ ఇన్‌పుట్ టైప్ సెర్చ్ అని ఇచ్చారు. ప్లేస్ హోల్డర్‌లో సెర్చ్ అమెజాన్ డాట్ ఇన్ అని ఇచ్చాము. దీనికి లిస్ట్ నేమ్ ఒకటి ఇచ్చావు. లిస్ట్ నేమ్ అని ఇచ్చావు. వై? ఓకే. నెక్స్ట్ బటన్ ఒకటి క్రియేట్ చేసావు. ఎందుకంటే సెర్చ్ బటన్ ఉండాలి కాబట్టి, ఆ బటన్‌కి కలర్ ఇక్కడ యెల్లో ఇచ్చేసావు. బట్ కానీ నేను మీకు ఆహ్, ఇక్కడ ఇచ్చిన దానిలో యెల్లోకి కూడా ఒక కలర్ ఉంది. ఐ మీన్ ఒక ఏమంటారు? ఒక ఐడీ ఉంది. సో, ఈ ఐడీ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ స్టైలింగ్ ఓకే. ఇక్కడ దీనిలో ఇట్లా ఇచ్చేసావా స్టైలింగ్? ఓకే. సో, ఆ కలర్ వచ్చింది చూడండి. నేను ఇక్కడ ఏ కలర్ అయితే పెట్టుకున్నానో ఆ కలర్ వచ్చింది. గాట్ ఇట్? మీరు అంటే మిమ్మల్ని వెబ్ పేజ్ చేయమనట్లేదు. జస్ట్ ఇట్లా ఒక చిన్న నావ్ బార్ క్రియేట్ చేసుకుంటే సో దట్ ఇచ్చిన అవుట్‌పుట్‌ని మీరెలా జనరేట్ చేయగలుగుతున్నారా లేదా అని మీకు మీరు టెస్ట్ చేయడం కోసం నేను ఇది చేయమని జెప్పాను. సో దట్ మీరెంత వరకు ఉన్నారో మీకు తెలుస్తది గాబట్టి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇలా మనం డివ్‌లో క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా? సో, ఇప్పటిదాకా మనం జేసింది ఎలా ఉందో చూద్దాం అవుట్‌పుట్. వెయిట్. ఇదేంది రెండొచ్చాయి. హుహు. సో, ఇదేంటి? మీరు ఇది మొత్తం తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో ఇచ్చేసారా కోడ్? మధు? ఆహ్, సో, ఇది నేను ఇక్కడ క్లోజ్ చేశాను. నాకు ఎటొచ్చి ఒక బాక్స్ ఉండాలి. చూడండి. ఇట్లా నాకొక బాక్స్ ఉండాలి.
ఆ బాక్స్ లోపల అమెజాన్ డాట్ ఇన్ అని రావాలి, అకౌంట్ అని రావాలి, మై కార్ట్ అని రావాలి, కాంటాక్టర్స్ రావాలి, అండ్ ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ రావాలి, అండ్ ఇక్కడ బటన్ రావాలి. అంతే కదా? నేను అవే కదా వాటికి స్టైలింగ్స్. నాకు ఇక్కడ పర్టికులర్గా ఏమేమి ఇచ్చుకున్నానో ఆ స్టైలింగ్సే రావాలి. ఓకేనా? సో అదే కదా మనకి అవుట్పుట్ అలాగే కదా రావాలని అనుకున్నాము. సో స్టిల్ ఓకే. ఇక్కడ మనకి ఏమీ బాక్స్ బార్డర్ తెలియట్లేదు, రైట్? ఇన్స్పెక్ట్ చేద్దాం. అసలు బార్డర్ ఐ మీన్ అంత కలిపి నావ్ బార్లోనే ఉందా లేదా? సో దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. అర్థమవుతుందామా? అని నేనే చెప్పుకున్నట్టుంది. నేను చెప్పేది అర్థమవుతుందా మీ టాస్క్? నేను మీకు ఎస్టర్డే అసైన్ చేసిన టాస్క్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్‌గా. ఓన్‌గానే రాసుకున్నావా? ఓన్‌గానే రాసావా? ఓకే. 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 ఆహ్, మరి నేను ఎలా ఇచ్చానో మరి అట్లా కావాలని చెప్పా గదా! మరి మోర్ దెన్ దట్ ఎందుకు చేసావు? సరే ఇట్స్ ఓకే. బావుంది. ఎక్స్‌ట్రాగా అది యాడ్ చేసావు. బావుంది. బట్ కానీ ఆహ్, నా ఐడియా ఏంటంటే ఇక్కడ హ్మ్. ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను మీకు చెప్పా గదా! ఇప్పుడు యూఎక్స్ డిజైనింగ్‌లో మీకు ఫేసెస్ ఉంటాయి. వెబ్ డెవలప్‌మెంట్‌కి ఫేస్ ఉంటది. ఫస్ట్ ఏం జేస్తాము? ఒక డిజైన్ జేసుకుంటాము. ఆ డిజైన్ చూసి మనము ఆహ్, పేజ్ క్రియేట్ చేయాలి అని జెప్పాను కదా! ఫస్ట్ కంటెంట్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ యాడ్ చేయాలి. తర్వాత దానికి స్టైలింగ్ యాడ్ చేయాలి అని చెప్పాను కదా! సో, ఆ బేస్ మీద నేను మిమ్మల్ని ఇది చేయమని చెప్పా అనమాట. లైక్ మీరు చేసింది తప్పు అనట్లేదు. మీరు చేశారు. ఇంకా నేను అన్న దానికన్నా ఇంకా ఎక్స్‌ట్రాగా చేశారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చేశారు. బట్ కానీ నేనేమంటున్నా అంటే, ఇదొక డిజైన్ మీరిక్కడ గీసుకున్నారు అంటే, ఆ డిజైన్ తగ్గట్టు మీకు అవుట్‌పుట్ అలా వచ్చిందా? రాలేదా? అర్థమైందా నేనన్నది? సో, ఇక్కడ ఇక్కడ నాకు నా డిజైన్ ఇది. ఇలా నావ్ బార్ ఉండాలి. ఈ నావ్ బార్ లోపల ఇలా కంటెంట్ ఇలా కంటెంట్ ఉండాలి. ఈ ఈ కంటెంట్స్ ఉండాలి. అమెజాన్ డాట్ ఇన్, అకౌంట్, మై కార్ట్, కాంటాక్టస్, ఈ ఇన్‌పుట్ బాక్స్ ఏదైతే ఉందో అది. ఇంకా సెర్చ్ బటన్ ఒకటుండాలి. ఇవి నాకు పర్టిక్యులర్‌గా ఈ కలర్స్, ఈ టెక్స్ట్ ఆహ్, ఇలా గ్యాప్ నాకిలానే కావాలి అని చెప్పి నేను అనుకున్నాననుకోండి. సో దట్ అలాగే అవుట్‌పుట్ మనం క్రియేట్ చేయగలుగుతున్నామా లేదా మీ కంపాటిబిలిటీ చెకింగ్ మీరు చేసుకుంటారు అని జెప్పి ఈ ప్రాక్టీస్ సెట్ పెట్టాను. అర్థమైందా? సో నాకు ఆహ్, ఏమంటారు అవుట్‌పుట్ నాకిలా కావాలి అనుకుంటే మీరు అలా చేయగలరా లేదా? సో అది. నార్మల్‌గా చేసేస్తాం. సమ్‌టైమ్స్ అవుట్‌పుట్ తేడా వస్తది. సో దాని సైజెస్ అవి తేడా వస్తాయి. మనం అవన్నీ ఏమనుకుంటాం లైక్ చిన్న మైనర్ మిస్టేక్సే గదా అనుకుంటాం. కానీ మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేటప్పుడు మనకవి చాలా ఇంపార్టెంట్. వాటిని మైండ్‌లో పెట్టుకునే మనం ఫుల్ డెవలప్‌మెంట్ జేయాలి ఫ్రంట్ ఎండ్. అర్థమైందా? సో, అందుకనే నేను ఇంత పర్టిక్యులర్‌గా కూర్చొని చెప్తున్నాను. ఇది ఎలా చేశాము, ఇది ఎలా చేశాము అని. మీకు టాస్క్స్ అందుకే అసైన్ చేస్తున్నా. ఫ్రంట్ ఎండ్ ఎట్లా అంటే మీరు ఆహ్, చూసేసి వినేస్తే రాదు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అదయితది. ఆహ్, కానీ మధు చేసావమ్మా. నేను నిన్ను ఏమనట్లేదు. ఎటొచ్చి చెప్తున్నాను. లైక్ నాకు ఇలా కావాలనుకున్నాను. ఇలా రావాలి. అదే మన మెయిన్ టాస్క్ అని చెప్తున్నా. ఓకేనా? ఆహ్, డోంట్ ఫీల్ బ్యాడ్. మళ్ళీ నెక్స్ట్ టైమ్ చేయాలనిపించదా అలా బ్యాడ్‌గా ఫీల్ అయితే అర్థమైందా? సో, ఇదొక ఛాలెంజ్‌లా అనుకోండి టాస్క్స్. అందుకే టాస్క్స్ అసైన్ చేశా. ఇదొక ఛాలెంజ్ అనుకోని ఇలా అవుట్‌పుట్ వస్తుందా లేదా? తర్వాత మోర్ దెన్ దట్ చేయండి. అది నాకు పెట్టండి. నేను చూస్తా. నేను లైక్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఎక్స్‌ట్రాగా నేర్చుకుంటున్నారని. ఓకేనా? సో, ఎక్కడి దాకా వచ్చాము? ఓకే. ఇక్కడేం జేసాము, బాడీ పార్ట్‌లో మొత్తం అంతా హెచ్‌టీఎంఎల్ కంటెంట్ ఎసాం. ఓకేనా? ఇదే గదా కంటెంట్ మనకు కావాల్సిన కంటెంట్. సో, ఇక్కడ మొత్తం మాకు కావాల్సిన కంటెంట్ అంతా పెట్టుకున్నాం.
ఓకే. పెట్టేసాం. ఇప్పుడేం జేయాలి? ఇప్పుడు ఈ డివ్ కంటైనర్ ఉంది గదా! ఈ డివ్ కంటైనర్‌కి స్టైలింగ్ జేయాలి. డివ్ కంటైనర్ లోపల మనం ఏమేం పెట్టుకున్నాం? యాంగులర్ ట్యాగ్స్ పెట్టాం గదా! సో, ఈ యాంగులర్ ట్యాగ్స్‌కి మనకేం గావాలి? సైడ్ మార్జిన్ ఆహ్, అంతే గదా! సో, అమెజాన్ డాట్ ఇన్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ అన్నిటికి 25 పీఎక్స్ సైజ్ కావాలి. టెక్స్ట్ సైజు. సో, అది పెట్టామా లేదా? చూడండి. ప్యాడింగ్ 25 పీఎక్స్ పెట్టావు. సో, దీనికొచ్చేసరికి టెక్స్ట్ సైజు టెక్స్ట్ సైజ్ ఇది. ఫాంట్. ఫాంట్ సైజ్ వచ్చేసరికి 25 పీఎక్స్ అండి. ఓకేనా? ఫాంట్ సైజ్ 25 పీఎక్స్ అన్నాం. సెట్ అయిందా లేదా? సో, నావ్ అనేది మనం ఏం యూజ్ చేయలేదు. సో, ఇది క్లోజ్ చేసేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడింకా పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేసాం? పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేయలేదు. సో, ఆహ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఓకే. ఇక్కడేమి మనం పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయలేదు కాబట్టి టేక్ దిస్ ఔట్. ఇది తీసేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ మనం దేనికి ఐడి ఇచ్చుకోలేదు కంటైనర్ అని చెప్పి. రైట్? సో, దేనికి డార్క్ గ్రీన్ ఇచ్చాము? ఇక్కడ ఉన్న కంటెంట్‌కి డార్క్ గ్రీన్ ఇచ్చారా? ఓకే. డార్క్ గ్రీన్ కాదు. ఏమిచ్చాము? అమెజాన్ డాట్ ఇన్‌కి మాత్రమే లైక్ ఈ కలర్ వచ్చింది. రైట్? ఈ కలర్ అంటే ఈ కలర్ వచ్చింది. సో, దీనికి పర్టిక్యులర్‌గా స్టైలింగ్‌లో పెట్టేద్దాం. చూడండి నేను ఏం చేస్తున్నానో. సో, స్టైల్ అని ఇచ్చి నేను దీనికి కలర్ పర్టిక్యులర్‌గా అది ఇచ్చేసా. సో, ఇప్పుడు ప్రయారిటీ ఏదైతది? ఇది ఇక్కడ ఏమిచ్చాను? ఇన్‌లైన్ స్టైలింగ్ ఇచ్చాను. రైట్? ఇది ఇన్‌లైన్ స్టైలింగ్ ఇచ్చాను కాబట్టి ఈ అమెజాన్ డాట్ ఇన్‌కి కలర్ ఇదే యాడ్ అవుతది. నేను పైనిచ్చిన కలర్ డార్క్ గ్రీన్ ఉంది గదా! ఆ డార్క్ గ్రీన్ మాత్రం యాడ్ అవ్వదు. ఆ డార్క్ గ్రీన్ మిగిలిన కలర్స్‌కి యాడ్ అవుతది. బట్ కానీ మనకు కావాల్సిన డార్క్ గ్రీన్ గూడా గాదు. వైట్ కలర్ పెట్టుకున్నాం. రైట్? సో, వైట్ కలర్ రావాలి. సో, వైట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అయిపోయింది కాబట్టి ఇది మొత్తం కంటెంట్ కనిపించట్లేదు. అంటే ఏంటి? ఈ నావ్ బార్ నేనేదైతే పెట్టుకున్నానో, సో, ఆ బార్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వలే. సో, ఈ కంటైనర్ ఏదైతే ఉందో, డివ్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ! ఈ డివ్ కంటైనర్ ఏదైతే ఉందో, దానికి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. వాట్?
ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ ఫాంట్ బోల్డర్ ఇమేజ్ బార్డర్ రేడియస్ 50% ఇచ్చేసా. ఓకే. సో సమ్వాట్ వచ్చింది. ఇక్కడ మనకి బార్ అయితే వచ్చింది కానీ ఈ బార్కి ఇక్కడ మళ్ళీ చూసారా దీని చుట్టూ వైట్ కలర్ ఉంది. మనకి విజిబిలిటీ కనిపిస్తుంది కానీ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ కాదు కదా, సో మనకి అది కనిపించదు, పెట్టినా కనిపించదు. సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే వైటిష్ కలర్లోనే మనకి వేరే కలర్స్ ఉంటాయి లైక్ కనిపించడానికి. ఇప్పుడు దానికి బార్డర్ యాడ్ అయింది బట్ కానీ మనకి ఇంత విజిబిలిటీ లేదు. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఇక్కడ యాంగులర్ ట్యాగ్కి నాకు మార్జిన్ సైడ్ ఉంది కదా, సైడ్ మార్జిన్ ప్యాడింగ్ ఉంది కదా. నాకు మార్జిన్ ఎంత కావాలి, మార్జిన్ అంటే కంటెంట్కి మధ్యలో ఉండేది. సో నాకు ఇక్కడ మార్జిన్ ఎంత కావాలి, 200 px రావాలి అవునా. సో ఇప్పుడు నాకు 200 px రావాలంటే నేను మార్జిన్ ఎంత పెట్టుకోవాలి, 200 px అని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను డివ్కి మార్జిన్ పెట్టుకుంటా. మార్జిన్ ఎట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది కదా. రైట్ సైడ్ ఎంత, 200 px. మార్జిన్ 200 px అని పెట్ట బాగానే ఉంది. అది నేను ఎక్కడ పెట్టాను, డివ్ కంటైనర్లో పెట్టా. యాక్చువల్గా ఎక్కడ పెట్టాలి, యాంగులర్ ట్యాగ్లో పెట్టాలి. ఎందుకు, మనకి కంటెంట్కి మధ్య చేస్తున్నాం. సో మార్జిన్ రైట్ 200 px ఇచ్చా. ఇప్పుడు కరెక్ట్గానే ఉందిగా. సో ఇప్పుడు అంత బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ amazon.inకి లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం ఏమంటారు ఒక మార్జిన్ యాడ్ అయింది. సో యాక్చువల్గా ఈ మార్జిన్ ఉండకూడదు అవుట్పుట్లో. చూడండి ఇది చివరికి వచ్చింది. సో నాకు ఇది చివరకు రావాలి కాబట్టి నేనేం చేస్తా, ఓకే సో దీనికి నేనేం చేస్తా అంటే మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ పార్ట్ నేను 0 px ఇస్తా. డివ్ కంటైనర్లో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి, దీని హైట్, ఈ కంటైనర్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు, 60 px ఇచ్చారు రైట్. డివ్ కంటైనర్ యొక్క హైట్ 60 px. అండ్ సో మన సిస్టమ్ కదా ఎక్కువ అవుతుంది.
బట్ కానీ 60px ఇస్తే పర్ఫెక్ట్. అండ్ ఫాంట్ సైజ్ 25px ఇచ్చాం, మార్జిన్ రైట్ 200px ఇచ్చాం, మార్జిన్ లెఫ్ట్ నువ్వులే. అండ్ దీని లోపల ప్యాడింగ్ లెఫ్ట్ 0 ఇద్దాం. సో ఇది పర్టికులర్గా వాడు ఇచ్చిన లైక్ ఇక్కడ 60px హైట్ ఇచ్చుకొని లైక్ మనకి ఇక్కడ విడ్త్ ఎంత అన్నది చెప్పలేదు. సో పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ 200px ఎంత అయింది, 200 and 200 హైట్. విడ్త్ కూడా ఇచ్చుకుందాం, విత్ ర్యాండమ్గా ఒక 200px ఇచ్చుకుందాం, 100px ఇచ్చుకుందాం. సెవెంటీ 75% ఇచ్చేసాం. ఓకే, చూడండి ఇప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ ఇది సేమ్గా ఉన్నాయా లేవా, డిఫరెంట్గా ఉన్నాయా? నేను ఎలా చేంజ్ చేశానో ఒకసారి అబ్జర్వ్ చేశారా మీరు? అబ్జర్వ్ చేశారా? సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను దీని హైట్ ఎంత ఇచ్చాను, 60px ఇచ్చాను. 60px హైట్ ఇస్తుంటే అది ఎలా తీసుకుంటుంది, 60px హైట్ అంటే అది మోర్ దెన్ ఎక్కువ తీసుకుంటుంది. బట్ కానీ నాకు విజిబిలిటీ క్లియర్గా తెలుస్తుంది కదా అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని, ఆ నాబార్లో ఉందా లేదా అని నాకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో దట్ నేను మళ్ళీ అది చేంజ్ చేసుకున్నా అకార్డింగ్ టు నా నీడ్ ప్రకారంగా. ఇప్పుడు నేను ఇది ఇంకో డివ్ కంటైనర్లో పెట్టాను అనుకోండి, ఈ 20px అంటే మళ్ళీ సైజ్ మారుతుంది. అర్థమైందా? పెట్టి చూపిస్తా ఉండండి. ఒక డివ్ కంటైనర్ క్రియేట్ చేసుకుని ఆ డివ్ కంటైనర్ లోపల ఇంకో డివ్ కంటైనర్ క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. పేరెంట్ అండ్ చైల్డ్ క్లాసెస్ అంటాం మనం. సో ఇప్పుడు మనము ఓకే, సో ఇది దీనికి క్లాస్ నేమ్ ఇచ్చాను. సో ఐడి ఇద్దాం, క్లియర్గా ఉంటుంది మీకు. నేమ్ ఇంకోటి కదా. సో ఐడి ఏమి ఇచ్చాను, పేరెంట్ అని ఇచ్చా. ఓకే, సో ఇది పేరెంట్, ఇది ఐడి, చైల్డ్ అని ఇచ్చా. ఓకే, మీకు క్లియర్గా తెలియడానికి. సో ఇప్పుడు
ఉంది కదా, పేరెంట్ని పిలిచి పేరెంట్ పేరెంట్కి నేను ఒక హైట్ ఒక విడ్త్ ఇచ్చాను అనుకోండి, పర్సంటేజ్ దాని ప్రకారంగా మారిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను పేరెంట్కి హైట్ ఒక 100 px ఇచ్చాను, విత్ ఇంకో 100 px ఇచ్చాను అనుకుందాం. ఓకేనా? 100 అంటే ఇట్లా అయిపోయిందా? హండ్రెడ్ 100% ఇచ్చా. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో హైట్ విత్ నేను దీనికి పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో, ఐ మీన్ పేరెంట్ ఐడి ఏదైతే ఉందో, పేరెంట్ డివ్కి నేను 100% ఇచ్చా. సో ఇప్పుడు 100% ఇస్తే ఇప్పుడు చైల్డ్ ఎంత అయితే, చైల్డ్ దాని లోపల కదా. సో ఇప్పుడు చైల్డ్ దాని లోపల కాబట్టి నేను ఇప్పుడు దానిలో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో పర్సంటేజ్ నాకు ఈ డివ్ కంటైనర్ పర్సంటేజ్ దీన్ని బట్టి వ్యారీ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని పర్సంటేజ్ ఇచ్చుకున్నాను అనుకోండి, 100% విత్ ఇచ్చేసాను నేను. 100% కాదు, 75% అన్నాను అనుకోండి. క్రియేట్ అయిన డివ్ ఏదైతే ఉందో ఆ డివ్లో 75% తీసుకుంటుంది విత్. అండ్ హైట్ ఇంత ఉంది కదా. సో హైట్ ఇంతలో నాకు 50% కావాలి అనుకున్నాను అనుకోండి. తగ్గిందా? తెలుస్తుందా తేడా మీకు? ఎందుకంటే నేను చైల్డ్ క్లాస్లోనే డేటా అంతా రాసుకున్నాను. అకార్డింగ్ టు దట్ మనం ఇచ్చిన స్టైలింగ్ అనేది అక్కడ చేంజ్ అయిపోతుంది. అవుట్పుట్ చూపిస్తాను. అర్థమైందా నాన్న? డౌట్ ఉందా? టాస్క్ అర్థమైందా? టాస్క్ వరకు క్లియరా ఎవ్రీవన్? టాస్క్ క్లియర్ అయిందా లేదా? సో టాస్క్ ఎంతమందికి కంప్లీట్ అయినట్టు నేను అనుకోను. అర్థమైంది కదా? ఓకే ఓకే ఓకే. సో నిన్న టాస్క్ కంప్లీట్. అండ్ నర్సే కొత్త కోడ్ ఏదో చేసి చూపించాడు, చూద్దాం. మీ ఫ్రెండే కొత్త కోడ్ ఏదో చేశాడు కదా, సో ఆ కోడ్ ఏం చేశాడో చూద్దాం. మీకేంటంటే లైక్ ప్రాక్టీస్ ఉండాలి. ఈ ప్రాక్టీస్లు ఉంటేనే ఈ క్లియర్గా ఉంటాయి. ఓకేనా? సో ఇది తీసేస్తున్నా కోడ్. ఓరల్స్ ఒక పని చేస్తా. నర్సే .html అని క్రియేట్ చేశాను. ఓకే. ఓకే, మోర్ దెన్ దట్. నేను చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా చేసావా? ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో హోవర్ చేస్తే దాని కలర్ చేంజ్ అవ్వాలి, ఇవన్నీ యాడ్ చేశాడు. నేను యాక్చువల్లీ ఏమేం క్లాసెస్లో చెప్పలేదు. నెక్స్ట్ నేను అంతా ఓన్గా చేశానన్నా కోడ్. ఓకే ఓకే ఓకే, ఇట్స్ ఓకే. బట్ కానీ సమ్వాట్ సర్చింగ్ అయినా చేశారుగా. నెక్స్ట్ బట్ కానీ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏది చేయలేదు కదా. ఇట్స్ ఓకే, కానీ చాలా బాగుంది యాక్చువల్లీ, పేజ్ బాగుంది. లైక్ మోర్ దెన్ దట్ కొంచెం సెర్చ్ చేసి చేశారు కదా.
నైస్. సో, ఇంకా ఇచ్చిన టాస్క్ ఇంకెవరెవరు చేశారు? ఓకే. ఓకే. డన్. సో, ఈరోజు క్లాస్‌లోకొద్దాం. ఈరోజు క్లాస్‌కొచ్చేసరికి డిస్‌ప్లే ప్రాపర్టీస్. మీరిందాక మీరు ముందు వర్క్ చేసినప్పుడు లైక్ ఈ పేజెస్ మీద వర్క్ చేసినప్పుడు మీకు డిస్‌ప్లేయింగ్ ఎలా ఉండాలి అని చెప్పి డౌటొచ్చింది గదా! లైక్ ఆహ్, చేసేస్తున్నాం. మార్జిన్స్ ఉన్నాయి. మనకి ముందు నేర్పించుకున్న థింగ్స్ ఏంటి? మార్జిన్ నేర్పించాను, ప్యాడింగ్ నేర్పించాను. సో, వీటి బట్టి మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి అలైన్ చేసుకుంటున్నారు ఓకే. సమ్‌టైమ్స్ హ్మ్. లైక్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా! ప్రతిసారి దీనికొక సైజ్ ఇచ్చుకుంటారు. దానికో మార్జిన్ ఇచ్చుకుంటారు. అది కూడా కొంచెం లైక్ టైమ్ టేకింగే గదా! సో, ఇన్‌లైన్ బ్లాక్ ఇవుంటాయి. ఇది డిస్‌ప్లే ప్రాపర్టీస్ అంటారు వీటిలిని. సో, ఇవి యూజ్ చేసుకొని మీరు ఎలిమెంట్స్‌ని ఆహ్, మీకిష్టం వచ్చినట్టు లైక్ ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఇన్‌లైన్ అంటే ఒక బ్లాక్‌లో అది మొత్తం ప్రింట్ అయితది. ఓకేనా? లైక్ ఎంత స్పేస్ అయితే మన డిస్‌ప్లేకి కావాలో అంత ప్లేస్ మాత్రమే తీసుకుంటది. మన ఎలిమెంట్స్‌కి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేసే తీసుకుంటుంది. ఇన్‌లైన్ అని డిస్‌ప్లేలో పెట్టారు అంటే. డిస్‌ప్లే ప్రాపర్టీస్‌లో ఇన్‌లైన్ అని పెడితే మీరు ఎంతైతే ఆహ్, ఎలిమెంట్ ఉందో అంత ఎలిమెంట్ మాత్రమే తీసుకుంటది. అదే ఇప్పుడు డిస్‌ప్లే ప్రాపర్టీని తీసుకెళ్ళి విడ్త్‌లో ఐ మీన్ బ్లాక్‌లో పెట్టారనుకోండి. సో, అదేం చేస్తదంటే ఒక కంటెంట్ ఇచ్చారనుకోండి. హాయ్ అని ఇచ్చారంటే, ఈ హాయ్ అనే కంటెంట్ మొత్తం ఈ బ్లాక్ ప్లేస్ అంతా తీసుకుంటుంది. లైక్ ఎ డివ్. డివ్ ఏం చేస్తది? మొత్తం విడ్త్ పార్ట్ అంతా తీసుకొని అదంతా చూపిస్తది మీకు. మీరేం చేస్తారు? అది మీరే తగ్గించుకుంటారు. ఆహ్, దా దాని హైట్, విడ్త్ మీరే చేంజ్ చేసుకొని మీరు దాన్ని డిస్‌ప్లే చేసుకుంటారు. అవునా? సో, బ్లాక్‌లో ఎలా అంటే మీరిప్పుడు హాయ్ అని పెడితే ఈ ప్లేస్ మొత్తం అంతా ఆక్యుపై చేస్తది. ఓకేనా? ఇన్‌లైన్ అని పెట్టారనుకోండి. సో, ఎంతైతే పెట్టారో, ఎంతైతే కంటెంట్ ఉందో, ఆ ప్లేస్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? ఇది మీరు వర్కౌట్ చేసినప్పుడు క్లియర్‌గా తెలుస్తది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇన్‌లైన్ బ్లాక్. ఇన్‌లైన్ బ్లాక్ ఈస్ నథింగ్ బట్ మనము ఎంత తీసుకుంటున్నామో అంత మొత్తం బ్లాక్ వైడ్‌గా తీసుకుంటుంది. ఓకేనా? సో, ఇట్ హాస్ లైక్ ఆహ్, బ్లాక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఇన్‌లైన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇన్‌లైన్‌కి మార్జిన్ ఉండదు. ఓకేనా? ఇన్‌లైన్‌కి మార్జిన్, ప్యాడింగ్ ఉండదు. బట్ కానీ ఇన్‌లైన్ బ్లాక్‌కి మనకి ఆహ్, ఇన్‌లైన్, బ్లాక్ అని ఈ 2 కంటెంట్స్ పెట్టుకుంటే మనం దానికి మార్జిన్, ప్యాడింగ్ 2 కూడా యాడ్ అవుతాయి. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోండి. నేను క్లియర్‌గా మీకు కోడ్‌లో చూపిస్తాను. మీకప్పుడు క్లియర్‌గా అర్థమవుతది. ఇదేంటి, ఇదేంటి అన్నది. ఓకేనా? సో, వాట్ ఈస్ వాట్ అన్నది క్లియర్‌గా ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. సో, ఆహ్, అదే ఇప్పుడు డిస్‌ప్లే ప్రాపర్టీ నన్ అని పెట్టారనుకోండి. జస్ట్ నార్మల్ డాక్యుమెంట్ లాగా అది తీసుకుంటుంది. ఓకేనా? దీనివల్ల ఏం చేంజ్ ఉండదు. ఓకే. యాహ్! నెక్స్ట్ విజిబిలిటీ. ఆహ్, ఈ విజిబిలిటీ ఏంటంటే లైక్ సమ్‌టైమ్స్ మనకి ఈ బ్లాక్ కనిపియకూడదు. లైక్ ఇది నాకు వద్దు ఇది చూపించకూడదనుకున్నప్పుడు ఆర్ ఎల్స్ ఆహ్, మనం పెట్టిన ఎలిమెంట్స్ గాని, కాంపోనెంట్స్ గాని ఏవైతే మనం దానిలో మెన్షన్ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఎలిమెంట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఎలిమెంట్స్. సో, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ నాకు కనిపియకూడదు. దానికొక స్పేస్ ఉండాలి. బట్ కానీ హ్మ్. అది నాకక్కడ కనిపించకూడదు అన్నప్పుడు విజిబిలిటీ హిడెన్‌లో పెట్టుకుంటాం. ఆర్ ఎల్స్ విజిబిలిటీ నన్‌లో పెట్టుకుంటాం. అప్పుడేమైతది? అది కనిపియదు. ఓకేనా? ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది. లైక్ ఇప్పుడు ఒక పేజ్ ఉంది గదా! ఎగ్జాంపుల్ ఎలా? హ్మ్. ఇప్పుడు ఈ పేజ్ ఉంది. ఈ పేజ్‌లో లైక్ ఇదొకటుంది, ఇదొకటుంది ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నిటిలో నాకొకటి ఇవన్నీ కాదు. నాకొకటి కనిపించాలి, ఒకటి కనిపించకూడదు. సో, ఒకటి విజిబిలిటీ నన్ పెట్టుకున్నామనుకోండి. సో, నాకది కనిపిచ్చదు. ఓకేనా? ప్లేస్ రిజర్వ్డ్ గానే ఉంటుంది. కానీ నాకది కనిపించదు. అంటే ఇక్కడ మొత్తం బ్లాక్‌లో వచ్చేస్తది. మిగిలినదంతా గూడా
ఇలా కంటెంట్ చూపించేస్తుంది. ఎందుకంటే విజిబిలిటీ నన్ను పెట్టాం కాబట్టి. ఓకేనా? సో, విజిబిలిటీ నన్ను పెట్టిన దానికి, హిడెన్ పెట్టిన దానికి తేడా ఉంటుంది. సో, యాజ్ ఐ మెన్షన్ ఇన్ ద డాక్యుమెంట్ ఎలా అంటే విజిబిలిటీ గనక నన్ పెట్టామనుకోండి, ఎలిమెంట్‌కి స్పేస్ ఉంటుంది. బట్ కానీ మనకది చూపించదు. ఏమంటారు స్పేస్ అయితే రిజర్వ్ అయ్యి ఉంటుంది. బట్ కానీ అక్కడ డేటా ఏం కనిపించదు. ఓకేనా? హిడెన్ పెడితే అది కనిపియదు. మొత్తం దాని ప్లేస్‌లో పక్కనున్న కంటెంట్ ఒస్తది. నెక్స్ట్ ఆల్ఫా చానెల్. ఆల్ఫా చానెల్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఆర్‌జీబీ యూజ్ చేసాం గదా! మీకిక్కడ నేనిక్కడ హ్మ్. హ్మ్. మనం ఇక్కడ స్టైలింగ్ మీద వర్కౌట్ చేసినప్పుడు ఎలా అంటే ఆర్‌జీబీ కూడా యూజ్ చేయొచ్చని జెప్పాను కదా! మీకు కలర్స్ నేను కలర్స్‌లో లైక్ 2 వేస్‌లో పెట్టుకోవచ్చని జెప్పాను. ఒకటి ఇట్లా ఎఫ్ఎఫ్ఎఫ్ కింద ఉంటుంది. ఇది ఆర్ అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆర్ అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జీ అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బి అంటామని జెప్పాను. రైట్? సో, ఇప్పుడు ఆర్‌జీబీలో ఎలా ఉంటది? 255, 255, 255 అని ఉంటది. అవునా? సో, 0, 255, 255 అని పెడితే ఏం కలర్ ఒస్తది? సో, ఇప్పుడు 0 నేను ఇట్లా 0 పెట్టాను. తర్వాత 255 పెట్టా. తర్వాత 255 పెట్టా. సో, ఇప్పుడు నాకు ఈ కలర్ ఏమొస్తది? ఆర్‌జీబీ గదా! గ్రీన్, బ్లూ. గ్రీన్, బ్లూ కలిపితే ఏం కలర్ ఒస్తది? ఇది చూపిస్తలేదంటే ఇది చూసి చెప్పండి లేదంటే. గ్రీన్, బ్లూ కలిపాను. గ్రీన్, బ్లూ కలిపితే ఏ కలర్ ఒస్తది? ఓకే. ఓకే. చెప్పండి గ్రీన్, బ్లూ కలిపితే ఏ కలర్ ఒస్తది? మీకు చూపిస్తున్నాను గదా! చెప్పండ్రా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో, ఇప్పుడు 0, ఆర్‌జీబీలో ఆర్‌జీబీ ఇక్కడ చూడండి. ఆర్‌జీబీ 255, 255, 255 అని అన్నాననుకోండి. అంటే 3 కలర్స్ ఫుల్ ఇచ్చాను పెయింట్. అప్పుడు నాకు ఆ కలర్ ఏమొస్తది? వైట్ కలర్ ఒస్తది. చెప్పాను గదా! అన్ని కలర్స్ ఉంటే అదేమైతదన్నాను? వైట్ అయితదన్నాను. సో, ఇప్పుడు మనకి ఆర్‌జీబీ ఏ అన్నాం. ఇప్పుడు దాకా ఆర్‌జీబీ అన్నాను గానీ, మరి ఆర్‌జీబీ ఏంటి? ఏ ఈస్ నథింగ్ బట్ ఒపాసిటీ. ఓకేనా? మనకిప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఒక కలర్ ఉందనుకోండి. ఆ కలర్ నాకు ఇంత లైట్ షేడ్‌లో గావాలి. ఇంత ఇదిలో కావాలి, ఇంత ఇదిలో కావాలని అనుకుంటాం కదా! డార్క్ షేడ్, కొంచెం లైట్, వెనకాల కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా కావాలని అనుకుంటాం కదా! గ్లాసీ లుక్ రావాలనుకున్నప్పుడు. అప్పుడు మనం ఈ ఒపాసిటీ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉందనుకోండి. లైక్ ఇప్పుడు ఒక పెయింట్ ఉంది. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ కదా ఇది. సో, ఇక్కడ ఎస్ సంధ్య అని ఉంది గదా! సో, ఇక్కడ ఇది గ్రీన్ కలర్. సో, ఇక్కడ గ్రీన్ కలర్ నాకొక షేడ్‌లా వచ్చింది. ఎనకాల ఒక గ్లాస్‌లా టైప్ ఒక కలర్‌లో నాకు వేరే టైప్ వచ్చింది. రైట్? కొంచెం షేడ్‌లా వచ్చింది. సో, అట్లా షేడ్‌లా రావడానికి ఒపాసిటీ యూజ్ అయితది. ఇక్కడ హ్మ్. ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తా చూడండి లేదంటే క్లియర్‌గా ఉంటది. హ్మ్. ఆర్‌జీబీ ఏ. సో, ఆర్‌జీబీఏకి ఇక్కడ నేను 255, 255 డాట్ 255 వైట్ కాబట్టి తెలీదు కాబట్టి ఒక పని చేస్తా రెడ్ ఇస్తా. ఓకేనా? క్లియర్‌గా ఉంటది. ఓకే. సో, నేనిక్కడ ఒపాసిటీ ఉంది గదా! సో, ఒపాసిటీ సో, ఇక్కడ ఒపాసిటీ వచ్చేసరికి మనము 0 నుంచి 1 వరకు పెట్టుకోవాలి. ఓకేనా? సో, అదే లిమిట్. సో, మనం ఇక్కడ ఏమిచ్చుకుంటాను? నేను ఇప్పుడు 0.5 ఇస్తాను. చూద్దాం. ఏమొచ్చిద్దో చూద్దాం. ఓకేనా?
నేను బ్లాక్ ఇచ్చానా? రెడ్ ఇచ్చాను. ఎక్కడ ఉంది? బార్డర్ 20% ఇచ్చా. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి బ్లాక్కి RGB అని ఇచ్చాను. 255, 0, 0, సమ్ 1 ఇచ్చా. ఓకే, చూడండి. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? రెడ్ కలర్ ఇచ్చాను. సో రెడ్ కలర్ వచ్చింది. నేను 2px పెట్టా కాబట్టి 2px యాడ్ అయింది. సో నేను ఇక్కడ ఒక 10px ఇద్దాం. సో వాటర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ చేసాం. సో డివ్ కంటైనర్కి హైట్ 50% విత్ ఇది ఇట్లా ఇచ్చాము. అండ్ ఆల్సో ఫాంట్ మార్జిన్ రైట్ లెఫ్ట్ ఏమి కాదు. సో ఇక్కడ చూడండి, నేను బార్డర్ ఇచ్చాను. సంబట్ ఇప్పుడు వచ్చింది కదా. సో
ఇక నాకు ఒకటి అవుట్‌పుట్ వచ్చింది. సో, నేను ఎంత పెట్టాను 10 పీఎక్స్ పెట్టా. 10 పీఎక్స్ దీనికి యాడ్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు నాకు అది నాకు ఎంత ఒపాసిటీలో ఉండాలి అనేది కూడా నేను రాసుకోవచ్చు. ఇక్కడ 1 అని ఇచ్చా కాబట్టి ఫుల్ డార్క్ వచ్చింది. 0.5 అని ఇస్తా. లైట్ అయింది చూడండి. కొంచెం వెనకాల ట్రాన్స్‌పరెన్సీ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇది కాదు. లైక్ 0 పెట్టేసా. 0 పెట్టేసా. 0 పెడితే ఏమైంది? ఇంకా కనిపించట్లేదు. సో, నేను ఇట్లా 0 నుంచి 1కి వ్యారీ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు 0.1 పెడతా. 0.7 పెడతా. ఏమొస్తుందో చూద్దాం. 0.7. సో, అదెంత ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించాలి, అదెంత ఒపాసిటీ ఉండాలి అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఆర్‌జీబీఏలో లాస్ట్ ఏ పార్ట్‌లో. ఓకేనా? సో, అకార్డింగ్ టు థట్ మనకు అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్ 4 చేద్దాం. సో, ఇక్కడ చూద్దాం. ఏమిచ్చాను? ఇప్పుడు దాకా చెప్పిన కంటెంటే. ఎక్స్‌ట్రా ఏం గాదు. సో, ఇది నేనిది కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు చేద్దురు. ఓకేనా? మిగిలింది. ఇప్పుడే ఒక 2 చేద్దాం. 2 చేసి మిగిలినవి మీరు లైక్ చిన్న ప్రాక్టీస్ సెట్‌లా మీరు చేద్దురు. ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా నాన్న? హలో! ఓకే. క్లియర్‌గానే ఉంది గదా! ఓకేనా? ప్రాక్టీస్ సెట్ చేద్దామా? లేదంటే కంటెంట్‌కెళ్ళిపోదామా? మీరు చేస్తారా ప్రాక్టీస్ సెట్? క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ సెట్ ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ టైమ్ అయిపోతుంది కదా! కంటెంట్ ఎళ్ళట్లే ఫ్రంట్‌కి. సో, పని చేస్తా. మీరు ప్రాక్టీస్ సెట్ 4 చేయండి. ఇవాళ ఎలాగో ప్రాక్టీస్ సెట్ 3 మీకు చెప్పాను గదా! సేమ్ అలాగే రేపు కూడా మీకు ప్రాక్టీస్ సెట్ 4 చెప్తాను. ఇది మాత్రం క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నిన్నట్లాగే. ఓకేనా? సో, ఇవాళైతే ప్రాక్టీస్ సెట్ 4, ప్రాక్టీస్ సెట్ 5 గూడా చేయాలి. సో, ప్రాక్టీస్ సెట్ 4 ఏందో చూద్దాం. ఫస్ట్ ఏమన్నాను? ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఒక వెబ్ పేజ్ లేఔట్ క్రియేట్ చేయాలి. విత్ హెడర్, ఫుటర్. మీకు హెచ్‌టీఎంఎల్ పేజెస్‌లో నేను ఆల్రెడీ చెప్పా. హెడర్ ఎలా క్రియేట్ చేయాలి? ఫుటర్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక పేజ్‌కి హెడర్, ఫుటర్, బాడీ పార్ట్ ఉంటుంది. అవునా? సో, హెడర్ అంటే ఇప్పుడు మనకి ఇది పేజ్ అయితే ఆ పేజ్‌లో పైనున్న పార్ట్ ఇప్పుడు అమెజాన్‌లో మీరు నావ్ బార్ క్రియేట్ చేశారు కదా! ఆ నావ్ బార్ వచ్చేసరికి హెడర్‌లో వస్తది. యాక్చువల్లీ హెడర్ పార్ట్‌లో వస్తుంది. బట్ కానీ మనం అక్కడ నావ్ బార్ మనం పర్టిక్యులర్‌గా హెడర్‌లో పెట్టుకోవాలని ఏం మెన్షన్ చేసుకోలేదు కాబట్టి మనం నార్మల్‌గా క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో, ఆహ్, పేజ్‌లో మనం హెడర్ పార్ట్, ఫుటర్ పార్ట్ అండ్ కంటెంట్ ఏరియా క్రియేట్ చేసుకుంటాం. కంటెంట్ ఏరియా ఈస్ నథింగ్ బట్ ఎ బాడీ పార్ట్. ఓకేనా? సో, ఇప్పుడు వెబ్ పేజ్ క్రియేట్ చేసాము. ఆ వెబ్ పేజ్‌లో హెడర్, ఫుటర్. ఫుటర్ ఈస్ నథింగ్ బట్ కిందున్న పార్ట్. అమెజాన్‌లో కింద మళ్ళీ హోమ్ పేజ్ అలా వస్తాయి గదా! ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, నార్మల్ అమెజాన్ వెబ్‌సైట్‌కెళ్ళిపోదాం. మీరు చేసింది నావ్ బారే గదా! ఇప్పుడు దాని మీద వర్కౌట్ చేయండి. ఆ హెడర్ పార్ట్‌నే తీసుకొని పెట్టండి. ఓకేనా? సో, ఇది అమెజాన్ వెబ్‌సైట్ కదా! సో, ఇదేంటి హెడర్ పార్ట్‌లో ఉన్న నావ్ బార్. మనం క్రియేట్ చేసింది నావ్ బారే గదా! మనం డిఫరెంట్ వేలో క్రియేట్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ వేలో ఉంది. అంతేనా? సో, ఇక్కడ నావ్ బార్. ఇది నావ్ బార్. సో, కిందకి బాగా కిందకి వెళ్ళిపోతే ఇదంతా గూడా మనం ఫుటర్ పార్ట్ అంటాం. ఓకేనా? ఈ ఫుటర్ పార్ట్‌లో మనకి ఏ అఫిలియేట్స్ ఉంటాయి, ఏమేం కండిషన్స్ అవి అప్లై ఈ కంటెంట్ అంతా ఉంటుంది. సో, ఈ కంటెంట్ అంతా గూడా మనకి ఫుటర్ పార్ట్‌లోకొస్తది. ఓకేనా? ఫుటర్ పార్ట్ అనేది పేజ్‌కి ఎండింగ్‌లో ఉంటుంది. ఓకేనా? కంటెంట్ ఏరియా. మధ్యలో మనం రాసుకున్న ఇదంతా ఇక్కడ ఇమేజెస్ ఇన్నొచ్చాయి కదా! మనం బై జేయడానికి. సో, ఇదంతా ఈ కంటెంట్ అంతా గూడా మనకి కంటెంట్ ఏరియాలోకొస్తది. ఓకేనా? సో, ఏమన్నాడు? ఒక పేజ్ క్రియేట్ చేయాలి. ఒక క్రియేట్ ఏ వెబ్ పేజ్ లేఔట్ విత్ ఎ హెడర్, ఫుటర్ అండ్ కంటెంట్ ఏరియా కంటైనింగ్ 3 డివ్స్. సో, ఆ కంటెంట్ ఏరియాకి మనకేముండాలి? 3 డివ్స్ క్రియేట్ చేయాలి. వాటి యొక్క హైట్, విడ్త్ ఎంత సెట్ చేయమన్నారు?
100 పిఎక్స్ సెట్ చేయాలని అన్నారు. ఓకేనా? ఏం చేస్తారు? 3 డివ్స్ క్రియేట్ చేస్తారు. వాటికి 100 పిఎక్స్, 100 పిఎక్స్ హైట్, విడ్త్ ఇస్తారు. 3 క్రియేట్ చేస్తారు. అంటే స్టైలింగ్‌లో జస్ట్ వాటికి హైట్, విడ్త్ 100 పిఎక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. డివ్ అని పెట్టి. అంతేనా? సో, ఇప్పుడేం జేయాలి? ఆ క్రియేట్ చేసిన డివ్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటికి బార్డర్ యాడ్ చేయాలి. యాడ్ బార్డర్స్ టు ఆల్ ద డివ్స్. అన్ని డివ్స్‌కి కూడా ఒక బార్డర్ యాడ్ చేయాలి. బార్డర్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? యాడ్ ఎ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ టు ఈచ్ డివ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహ్, ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి. వాటికి ఆ డివ్‌కి పర్టిక్యులర్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి. ఓకే. యాడ్ చేసాము. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేశాక వాటికి ఒక ఒపాసిటీ ఎంతివ్వాలి? 0.5 ఇవ్వాలి. అంటే లైటర్ షేడ్‌లో రావాలది. ఓకే. చేశాము. నెక్స్ట్ గివ్ ద కంటెంట్ ఏరియా అండ్ అప్రోప్రియేట్ హైట్. సో, మనం ఆ కంటెంట్ ఏరియాలోనే కదా మనకి కంటైనర్స్ అన్నీ ఉంటాయి. రైట్. ఆ కంటెంట్ ఏరియా ఆహ్, ఆ క ఈ మనం క్రియేట్ చేసుకున్న 3 డివ్స్ ఉన్నాయి గదా! ఆ 3 డివ్స్ గూడా మనకి కంటెంట్ ఏరియాలోనే గదా ఉంటుంది. సో, ఆ కంటెంట్ ఏరియాకి ఒక అప్రోప్రియేట్ హైట్ ఇవ్వండి అని జెప్పింది. సో, ఆ కంటెంట్ ఏరియాకి ఒక అప్రోప్రియేట్ హైట్ ఇచ్చేస్తాం. అయిపోయింది. సో, ఆహ్, హెడర్ పార్ట్‌లో మనం ముందు క్రియేట్ చేసిన నావ్ బార్ ఉంది గదా! ఇది. ఈ నావ్ బార్ పెట్టండి. ఓకేనా? ఫుటర్‌లో వచ్చేసరికి మీ కంటెంట్ మీ ఇష్టం. లైక్ ఆహ్, మోస్ట్‌లీ ఫార్మల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? తర్వాత కంటెంట్ ఏరియాలో పైన హెడర్ పార్ట్‌లో అమెజాన్‌ది పెడతారు. కింద కంటెంట్ ఏరియా లోపల 3 కంటైనర్స్ పెట్టేయండి. సో, కింద కంటెంట్ ఏరియాలో 3 డివ్స్ పెట్టేస్తారు. ఫుటర్ సెక్షన్‌లో సమ్‌వాట్ ఆహ్, లింక్ టు హెడర్ పార్ట్ పెట్టండి పోనీ. ఓకేనా? వాడేం పెట్టలేదు గాబట్టి ఫుటర్ పార్ట్‌లో పలానాది పెట్టమని మెన్షన్ చేయలేదు గాబట్టి, సో, ఫుటర్ పార్ట్‌లో థిస్ ఈస్ ఎ ఫుటర్ పార్ట్ అని మ్యాటర్ రాయండి చాలు. ఓకేనా? అర్థమైందా నేనిచ్చిన టాస్క్? అర్థం కాలేదా? ఓకే. నెక్స్ట్ సీఎస్ఎస్‌లో మనం యూజ్ చేసే యూనిట్స్. పర్సెంటేజ్ యూనిట్ ఒకటి యూజ్ చేస్తాం. పర్సెంటేజ్ ఎలా కాలిక్యులేట్ అయిద్దన్నాను? పేరెంట్, చైల్డ్ డివైడ్ చేసుకొని దాని ప్రకారంగా మనకి పర్సెంటేజ్ ఉంటుంది అని జెప్పాను. సో, పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేస్తాము. అండ్ ఆల్సో ఈఎమ్స్ కింద కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఈఎమ్స్ కింద, ఆర్‌ఈఎమ్స్ కింద కాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ వాట్ చెప్తాను. ఇప్పుడు పర్సెంటేజ్. పర్సెంటేజ్ అంటే ఏంటి? ఆహ్, మనం ముందు ఇదిగో చూసారా? పేరెంట్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటివ్‌గా మనకి పర్సెంటేజ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఈఎం, మనం మోస్ట్‌లీ దేనికి యూజ్ చేస్తామంటే లైక్ ఫాంట్ సైజెస్‌కి, పేరెంట్‌కి, చైల్డ్‌కి మధ్య ఒక రిలేటివ్ సైజెస్ అలొకేట్ చేయడానికి మనం ఈఎమ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? మనం ఏం మెన్షన్ చేసాము? ఫాంట్ సైజ్ ఆఫ్ ఎ పేరెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ టైపోగ్రాఫికల్ ప్రాపర్టీస్ లైక్ ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇట్‌సెల్ఫ్. ఇన్ ద కేస్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ లైక్ విడ్త్. సో, మనం పర్టిక్యులర్‌గా ఫాంట్ సైజ్ మనకింత కావాలనుకున్నప్పుడు ఈఎమ్స్ కింద యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఆర్‌ఈఎమ్స్. సో, ఆర్‌ఈఎమ్స్ కూడా లైక్ ఫాంట్ సైజ్‌కే యూజ్ చేస్తాం. సేమ్ లైక్ ఇదెట్లానో ఇది గూడా అట్లానే యూజ్ చేస్తాం. ఓకేనా? సో, దేర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ ఓన్లీ యూనిట్స్ అంతే. మనకిన్ని యూనిట్స్ ఉంటాయి అని చెప్పుకోడానికి. నెక్స్ట్ అదర్స్. సో, వీహెచ్, వీడబ్ల్యూ ఇదేం లేదు. మనము ఆహ్, పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ వ్యూ పోర్ట్ అని ఉంది చూసారా? వ్యూ పోర్ట్ విడ్త్, హైట్ ఇంత అని చెప్పేసి మనం జస్ట్ ఆహ్, ఇట్లా ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఇవ్వగానే మనకి డైరెక్ట్‌గా వ్యూ పోర్ట్ వచ్చేస్తుంది కదా! సో, మనకది హైట్ ఎంతలో కావాలి? ఎంత పర్సెంట్‌లో చూపించాలి? ఎంత విడ్త్‌లో చూపించాలి? అన్నది ఆహ్, మనం ఇక్కడ వీహెచ్, వీడబ్ల్యూలో మనం చూపించుకుంటాం. సో, వీహెచ్, వీడబ్ల్యూ కూడా
అనదర్ వ్యూ పోర్ట్స్. ఓకేనా? సో వీడబ్ల్యూ కింద కూడా మనం పెట్టుకుంటాం అక్కడ యాడ్ చేసేటప్పుడు, సైజ్ యాడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ పొజిషన్. సో మన పొజిషన్ ఎట్లా ఉండాలి? స్టాటిక్ మనం పెట్టిన కంటైనర్స్, ఇప్పుడు మనం ఒక 3 కంటైనర్స్ క్రియేట్ చేసాం కదా! ఆ 3 కంటైనర్స్ స్టాటిక్‌గా ఉండాలా? రిలేటివ్‌గా ఉండాలా? అబ్సల్యూట్‌గా ఉండాలా? ఫిక్స్‌డ్‌గా ఉండాలా? ఏదేంటో చెప్తా, కంగారు పడకండి. సో స్టాటిక్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు మనము దానికి ఏం చేసినా సరే అది ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఒక 3 కంటైనర్స్ క్రియేట్ చేసామనుకోండి. హ్మ్. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక 3 కంటైనర్స్ క్రియేట్ చేశారు. స్క్రీన్ కనిపిస్తుంది కదా! సో ఇప్పుడు 3 కంటైనర్స్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈ 3 కంటైనర్స్‌లో ఒకటి స్టాటిక్ ఇచ్చారు. ఒకటి వాట్ వి సే స్టాటిక్ ఇచ్చాము, ఒకటి రిలేటివ్ ఇచ్చాము, ఒకటి ఫిక్స్డ్ ఇచ్చాము. ఓకేనా? ఒకటి రిలేటివ్ ఇచ్చాము అండ్ ఇంకోటి ఫిక్స్డ్ ఇచ్చాము. ఇంకో కంటైనర్ కూడా క్రియేట్ చేద్దాం. దానికి స్టిక్కీ ఇద్దాం. ఇంకొక దానికి స్టిక్కీ ఇచ్చాను. ఓకేనా? ఏదేంటంటే అర్థమవుతుందా? బ్లాక్ బోర్డ్ ఏదైనా యూజ్ చేయనా? హ్మ్. హ్మ్. ఇక్కడ చూడండి, బాక్సెస్ ఇక్కడ బ్లాక్ దగ్గర ఉంది కదా! ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్ అండ్ ఇదొక బాక్స్. మీకు డౌట్ వస్తే నాకు ఇక్కడే అడగండి. మీకు ఇది క్లియర్‌గా అర్థమైతే మీకు అది ఎలా వస్తుందన్నది తెలుస్తది. ఓకేనా? మనం 4 కంటైనర్స్ క్రియేట్ చేసాము. మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము? స్టాటిక్, రిలేటివ్ అండ్ ఆల్సో ఫిక్స్డ్ స్టిక్కీ గురించి మాట్లాడాం. రైట్? సో ఒకటి స్టాటిక్ పెట్టాను, ఒకటి రిలేటివ్ పెట్టాను, ఒకటి స్టిక్కీ పెట్టాను, ఇంకోటి వాట్ వి సే ఫిక్స్డ్ పెట్టా. ఓకేనా? సో దీన్ని ఇది ఫిక్స్డ్ పెట్టా, ఇది స్టిక్కీ పెట్టా అండ్ ఒకటి స్టార్టింగ్‌ది స్టాటిక్ పెట్టా అండ్ ఒకటి రిలేటివ్ పెట్టా. సో ఇక్కడ ఏమైతదంటే, స్టాటిక్ పెట్టింది మీరు ఏం చేసినా సరే, దానికి ఇంకా ఏం యాడ్ చేసినా సరే అది అలానే ఉంటది. ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది. ఏ సైజు, ఏ ప్లేస్ ఎక్కడ పెట్టారో ఆ కంటైనర్‌ని ఏ ప్లేస్‌లో అయితే మీరు క్రియేట్ చేసి ఎక్కడైతే ఉంచారో దాన్ని, అది అక్కడే ఉంటుంది. దాని ప్లేస్ చేంజ్ అవ్వదు. దాన్ని అది ఏదైతే డిఫాల్ట్ పొజిషన్‌లో ఉందో, అదే పొజిషన్‌లో ఉంటుంది. ఓకేనా? ఏ ఎఫెక్ట్ చేంజ్ అవ్వదు. లైక్ ఇప్పుడు దానికి టాప్, రైట్, బాటమ్ ఏం చేంజెస్ చేసినా ఏది కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? దానికి ఎఫెక్ట్ చూపించదు. సో రిలేటివ్ ఏంటంటే, ఇప్పుడు రిలేటివ్ పెట్టిన దానికి మీరు ఏదైనా చేంజెస్ యాడ్ చేశారనుకోండి. సో ఆ చేంజెస్ ప్రకారంగా అది హైట్, విడ్త్ వాటి ప్రకారంగా దాని ప్లేస్ చేంజ్ అవుతది. ఇప్పుడు ఈ బాక్స్‌కి నేను సైడ్ మార్జిన్ ఇట్లా యాడ్ చేసేసి ఇది కొంచెం ఇటు పక్కకి, అటు పక్కకి, ఇటు పక్కకి, అటు పక్కకి చేంజ్ చేశాననుకోండి. దాని లోపలే ఇంకా ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాననుకోండి. సో అకార్డింగ్ టు థట్ అది చేంజ్ అయిపోతది. అదే స్టాటిక్ అనుకోండి అలా చేంజ్ అవ్వదు. ఓకేనా? స్టాటిక్ అని పెట్టేస్తే, పొజిషన్ స్టాటిక్ అని పెట్టేస్తే. ఓకేనా? సో నెక్స్ట్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆహ్, ఇప్పుడు మనం ఈ కంటైనర్ ఒక దగ్గర ఒక ప్లేస్‌లో పెట్టాము. సో ఈ ప్లేస్‌లో పెట్టింది నేను ఇక్కడ స్క్రోల్ చేశాను పేజ్‌ని. పేజ్‌ని స్క్రోల్ చేస్తే పేజ్‌తో పాటు అది కూడా మన కిందకొచ్చేస్తది. లైక్ వి కెన్ సే ఆహ్, ఇప్పుడు అమెజాన్ పేజ్ ఉంది కదా! సో నేను ఇలా స్క్రోల్ చేసిన కొద్దీ ఇలా స్క్రోల్ చేసినా సరే పైనున్న హెడర్ పార్ట్ ఉంది చూసారా? హెడర్ పార్ట్ నేను ఇలా కిందకి స్క్రోల్ చేసినా ఈ పార్ట్ అలా కిందకొస్తూనే ఉంది. అవునా? యాక్చువల్‌గా ఏంటి, ఫస్ట్ పేజ్‌లో క్రియేట్ చేసిన హెడర్ పార్ట్ అది. బట్ కానీ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా సరే ఆ హెడర్ పార్ట్ అలా కిందకొస్తూనే ఉంది. బికాజ్ అది ఫిక్స్డ్‌లో పెట్టారు. అర్థమైందా? మనకు కనిపించే ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో, మనకిది కదా! ఇది మనకు కనిపించేది. సో, ఇక్కడ మనం ఇది ఫిక్స్డ్‌లో పెట్టాం. సో, ఇది ఫిక్స్డ్‌లో పెడితే అది చేంజ్ అవ్వదు. అది ఏ పొజిషన్‌లో పెట్టారో అదే పొజిషన్‌లో మనకి పేజ్‌లో దాన్ని ఫిక్స్డ్ పొజిషన్‌లో పెట్టినట్టు లెక్క. ఓకేనా? సో, వాట్ అబౌట్ స్టిక్కీ? స్టిక్కీ ఈజ్ నథింగ్ బట్ ఆహ్, ఇప్పుడు ఇదొక కంటైనర్ అనుకుందాం. సో, ఈ కంటైనర్
నేను ఇక్కడ నుంచి ఇలా నార్మల్‌గా వస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ కంటైనర్‌ని టచ్ అయ్యానో, ఇక్కడ నుంచి నాకు స్టిక్ అయిపోతది. ఇలా నాతో పాటు ఇలా వచ్చేస్తదనమాట కిందకి. అర్థమైందా? సో, ఇప్పుడెలా అంటే, ఈ బాక్స్ దగ్గర నుంచి, ఇక్కడ నేను ఈ స్క్రోల్ చేసే దగ్గర ఇక్కడ నుంచి నాకి ఈ పిక్చర్ ఇలా పైకి స్టిక్ అయిపోతది. ఫిక్స్‌డ్ అయిపోతది. ఫిక్స్ అయిపోయి దీంతో పాటు కంటిన్యూ‌గా కిందకొచ్చేస్తుంది. సో, థాట్ ఈస్ కాల్డ్ ఫిక్స్‌డ్. ఐ మీన్ స్టిక్కీ. పొజిషన్ బేస్డ్ ఆన్ ద స్క్రోల్ పొజిషన్. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఇది పెట్టినా, కిందకి స్క్రోల్ చేసినా, అదట్లా వచ్చేస్తదనమాట. ఎక్కడి నుంచయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అదొచ్చేస్తుంది. అర్థమైందా? డౌట్‌గుందా? ఓకే. క్లియరా? నెక్స్ట్ జెడ్ ఇండెక్స్. సో, జెడ్ ఇండెక్స్ వచ్చేసరికి మనకి ఆహ్, 0 నుంచి దానికి నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? సో, ఈ కంటెంట్ ఎంత పైకి ఉండాలి? ఆహ్, మనకి వి కెన్ సే నేను ఇదంతా కలిపి ఒక కోడ్ చేసి చూపించమంటారా? మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది. కన్‌ఫ్యూజ్ అయితున్నారా? ఆ! ఒక పని చేస్తా. చిన్న కోడ్ ఇస్తాను. ఆహ్, చిన్న కోడ్ చిన్న కోడ్ మీద వర్కౌట్ చేద్దాం. క్లియర్‌గా ఉంటది. సో దట్ మొత్తం అది అర్థమవుతది. మనం దేని మీద వర్కౌట్ చేస్తున్నాము ప్రెజెంట్. ఇప్పుడు దాకా నేను ఎక్కడి నుంచి చెప్పలేదు మీకు వర్కౌట్ చేసేది. డిస్‌ప్లే దగ్గర నుంచి చెప్పాలి. రైట్? సో, వెయిట్. చిన్న కోడ్ బ్యాక్ అనుకుంటాను. సో దట్ అట్లా అలా చేద్దాం. సో దట్ క్లియర్‌గా మీకు అర్థమవుతది. వెయిట్ ఎ సెకండ్. Original వీటి మీద అండ్ ఆల్సో guys have to work on position, right? Um,
మ్మ్. సో దీని మీద వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ క్లియర్గా మనం ఏం మాట్లాడుకున్నాము? ఫస్ట్ డిస్ప్లే ప్రాపర్టీ గురించి చేద్దాం, ఓకేనా? సో డిస్ప్లే ప్రాపర్టీస్ దగ్గర నుంచే కదా నేను మీకు చూపించలేదు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచి తీసుకుని వద్దాం, ఓకేనా? డిస్ప్లే ప్రాపర్టీస్లో ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను? ఆ, ఒకటి డివ్ క్రియేట్ చేద్దాం అన్నాను. ఇక్కడ డిస్ప్లే చెప్పమంటారా వెనకాల నుంచి? వద్దా? ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్లా క్రియేట్ చేద్దాం, క్లియర్గా ఉంటుంది. సో డివ్ దీనికి క్లాస్ నేమ్ ఒక డిస్ప్లే బాక్స్ అని పెట్టుకున్నాం. దేని మీద వర్కౌట్ చేస్తున్నాము? డిస్ప్లే ప్రాపర్టీస్ మీద, ఇంకా విజిబిలిటీ మీద, ఇంకా ఒపాక్సిటీ చెప్పాను మీకు. ఒపాక్సిటీ ఈజ్ నథింగ్ బట్ విచ్ వి సే ఆల్ఫా. ఆల్ఫా ఛానల్. అండ్ ఇంకా ఏం మాట్లాడాం? పొజిషన్ ప్రాపర్టీ గురించి చెప్పాను, రైట్? పొజిషన్ ప్రాపర్టీ, రైట్? సో ఈ కంటెంట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ డిస్ప్లే ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ క్లియర్గా రాసుకుందాం. ఒక h2 డిస్ప్లే ప్రాపర్టీస్, ఒక్కొక్క దానికి ఒక డివ్ కంటైనర్ క్రియేట్ చేసేద్దాం బెస్ట్. ఇట్లా పెట్టేస్తే ఇలా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దీన్ని నేను div1 అని పెట్టుకున్నా. సో ఈ div1కి అందుకే డిస్ప్లే అని పెడుతున్నా, ఓకే? సో నెక్స్ట్ ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ ప్లేస్లో చూసే విజిబిలిటీ మీద వర్కౌట్ చేయాలి కాబట్టి ఈ విజిబిలిటీకి ఇచ్చా. ఇది విజిబిలిటీ అని రాసా. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను. మీకు ఒక్కొక్కటి విడివిడిగా అర్థం కావడం కోసం నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క విడివిడిగా పెట్టుకున్నాను. సో మొత్తం అంతా కలిపేసి ఒకటి చేసేయాలనుకున్నా చేసేయచ్చు, స్టైలింగే కదా మనం చేసేది ఎలాగో. సో విజిబిలిటీ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? హెచ్టిఎంఎల్ యూజ్ చేసి కంటెంట్ ఇస్తున్నాం ఫస్ట్. సో విజిబిలిటీ, నెక్స్ట్ ఆల్ఫా ఛానల్. సో ఆల్ఫా ఛానల్లో మనకి ఇక్కడ ఏం తెలిసిద్ది? సో ఆల్ఫా ఛానల్ అనే పెడదాం, తెలుసు కదా అదేం చేసిద్దని. సో ఆల్ఫా ఛానల్ అని పెట్టా. నెక్స్ట్ ఇట్లా మనం ఒక 4 కంటైనర్స్ క్రియేట్ చేసాం.
పొజిషన్ ప్రాపర్టీ అని పెట్టాను. సేమ్ ఇక్కడ ఏదైతే రాసానో మళ్ళీ ఇక్కడైతే ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ ఏం చేశాను, కంటెంట్ ఇచ్చేసాను. నాకు ఏమేమి కావాలి అనుకున్నది ఈ కంటెంట్ అంతా తీసుకెళ్ళి దీన్ని పెట్టేసా. నెక్స్ట్ దీనికి స్టైలింగ్ ఇచ్చేద్దాం. ఓకే. సో స్టైలింగ్లో వచ్చేసరికి మనం డివ్ ఇవన్నిటికి డివ్ అని ఇచ్చేసాను. ఐడి ఇలా ఇవ్వకూడదుగా. 2, 3, 4. ఓకే. సో క్లియర్గానే ఉందిగా. ఇప్పుడు హ్యాష్ div1. సో div1, div2, div3కి స్టైలింగ్ అట్లా ఇచ్చేద్దాం. ఓకే. 2 తీసా, 3 తీసా అండ్ 4 తీసా. ఓకేనా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనకి క్లియర్గా తెలుసు కదా. div1 ఏంటి, డిస్ప్లే ఇచ్చా. div2 విజిబిలిటీకి ఇచ్చా. ఒకటేమో ఆల్ఫా ఛానల్కి ఇచ్చా, క్లియర్గా తెలియడానికి. ఓకే. సో ఫస్ట్ ఏంటి, డిస్ప్లే ప్రాపర్టీస్. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము, డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ ఇన్ బ్లాక్ అవి మాట్లాడుకున్నాం కదా. సో డిస్ప్లే ఫస్ట్ వచ్చేసరికి ఏమి ఇవ్వద్దు, నన్ను ఇద్దాం. ఆ తర్వాత ఇన్లైన్ అలా ఇద్దాం. సో తెలుస్తుంది క్లియర్గా. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో ఇదేందో తెలిసిద్దిగా. సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలరు ఏదైనా ఒక కలర్ చెప్పండి. సరే రెడ్ ఇద్దాం. మనకు RGB కలర్స్ ఉన్నాయి కదా, ఏ కావాలి. సో నెక్స్ట్ దానికి ఒక ప్యాడింగ్ ఇద్దాం క్లియర్గా, నీట్గా. 10px ఇచ్చా. అండ్ దీనికి ఒక మార్జిన్ ఇద్దాం. 10px ఇచ్చాను. ఏలో కిందే కదా వస్తాయి, డివ్ కంటైనర్ కింద నెక్స్ట్ ఇంకో డివ్ కంటైనర్ కింద ఇంకో డివ్ కంటైనర్. సో మార్జిన్ నేను కింద ఇచ్చా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి విజిబిలిటీ నేను హిడెన్ పెడదాం. హిడెన్ పెడితే ఏమి, నన్ను పెడితే ఏంటి చూద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ పెడదాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఏమిద్దాం, బ్లూ అనుకున్నాం కదా, బ్లూ. నెక్స్ట్ సేమ్ ఇట్లనే ప్యాడింగ్ మార్జిన్ ఇట్లా చేద్దాం. నెక్స్ట్ డివ్ కంటైనర్ ఇద్దాం. నెక్స్ట్ ఏముంది, div3. మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. RGB కదా, సారీ G మీన్స్ గ్రీన్ కదా. సో గ్రీన్, ఇది బ్లూ. సో ఇది ఇచ్చాము. అండ్ ఒపాసిటీ is nothing but like RGB ఎట్లా, RGBA 0,0,255 ఎంత ఇచ్చుకుందాం, ఒక 0.5 అలా ఇద్దాం, క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఒపాసిటీ ఇచ్చాను. అండ్ కలర్ లోపల కంటెంట్కి వైట్ ఇచ్చాను. అండ్ సేమ్
సో పొజిషన్కి వచ్చేసరికి పేరెంట్ చైల్డ్ వెరీ ఇంపార్టెంట్ కదా, నేను ఇది క్రియేట్ చేయాలి. సో div div4 ఇది పేరెంట్ అంటాం. ఇది చైల్డ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు పైన పేరెంట్ ఏదైతే ఉందో హ్యాష్ పేరెంట్కి సమ్ పొజిషన్ ఏమి ఇచ్చాము, రిలేటివ్ ఇచ్చాను. రిలేటివ్ అంటే ఏమైంది, మీకు ఆల్రెడీ చెప్పా. రిలేటివ్ అంటే ఏంటి, మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ దానికి యాడ్ అవుతాయి, అవి వర్క్ అవుతాయి. సో అది మనకి రిలేటివ్. సో నేను పేరెంట్ క్లాస్కి నేను రిలేటివ్ ఇచ్చాను, దానికి ఒక హైట్ ఇచ్చాను, సమ్ ఒక 100 px ఎంతో ఇచ్చాను, అండ్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, క్లియర్గా ఏది పేరెంట్ ఏది చైల్డ్ తెలియడం కోసం. ఒకటి లైక్ ఎల్లో ఇద్దాం. మార్జిన్ టాప్ ఏమి ఇచ్చాను, సమ్ మార్జిన్ టాప్ 20 px ఇచ్చాను, పైన పేరెంట్ క్లాస్కి పైన క్లియర్గా తెలియడానికి. అండ్ సేమ్ లైక్ ఇప్పుడు చైల్డ్కి అబ్సల్యూట్ ఇచ్చాను, సమ్ టాప్ లెఫ్ట్ 20 px అట్లా ఇచ్చుకున్నాం. బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఇచ్చుకున్నాం. ఓకే, సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో ఫస్ట్ చూద్దాం. మనకి ఎలా రావాలి, బాక్సెస్ వస్తాయి, ఒక 4 బాక్సెస్ వస్తే ఒక బాక్స్ లోపల ఇంకో బాక్స్ వస్తుంది, ఒకటి పేరెంట్ ఒకటి చైల్డ్ వస్తుంది. సో అకార్డింగ్ టు దిస్, రైట్. సో ఏమొచ్చాయి, నేను విజిబిలిటీ వీటి మీద వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి వీటి నేమ్స్ ఇచ్చాను. అండ్ ఆల్సో డిస్ప్లే ప్రాపర్టీస్లో లైక్ ఇది డిస్ప్లే ప్రాపర్టీ, దేనికి నేను వైట్ ఇచ్చానండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ కోడ్ అబ్జర్వ్ చేయండి. కోడ్ ఏంది, ఇక్కడ డిస్ప్లే ప్రాపర్టీస్ అని చెప్పి నేను ఇక్కడ ఒక డేటా రాశాను, అది అవుట్పుట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకోటి డిస్ప్లే ప్రాపర్టీస్ అని ఇచ్చాను, అది డిస్ప్లే ప్రాపర్టీ నాకు H1లో ఇచ్చాను కాబట్టి డేటా ఎట్లా ఇచ్చానో అట్లా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఒక డివ్ కంటైనర్ క్రియేట్ చేస్తే దానికి లోపల విజిబిలిటీ అని ఇచ్చాను, విజిబిలిటీ వచ్చింది. ఈ విజిబిలిటీకి నేను ఏమన్నా కలర్ యాడ్ చేశానా, div1కి నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను, బట్ డిస్ప్లే నన్ను ఇచ్చాను, రైట్. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ డిస్ప్లే నన్ను ఇచ్చాను కాబట్టి లైక్ నథింగ్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు నన్ను కాకుండా ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాను అనుకోండి, ఏమైతే చూద్దాం. కంటెంట్ కనిపిస్తుందా? సో ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఏంటి, ముందు కంటెంట్ కనిపించలే,
సో ఇప్పుడు నాకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో అది ఇన్లైన్ బ్లాక్ పెట్టాను. ఇన్లైన్ బ్లాక్ పెట్టకుండా బ్లాక్ పెట్టి చూపిస్తా చూడండి. బ్లాక్ ఇస్తే అది ఏమవుతుందో చూడండి. ఓకే. ఓన్లీ బ్లాక్ పెడితే ఏమవుతుంది, మొత్తం ఈ ప్లేస్ అంతా తీసుకుంటుంది. నేను మీకు చెప్పా కదా, బ్లాక్ అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ స్పేస్ అంతా ఒక డివ్లా తీసుకుంటుంది అని చెప్పా. సో ఇప్పుడు ఒకవేళ నేను వాట్ వీ కెన్ సే బ్లాక్ అని పెట్టకుండా ఇన్ లైన్ అని పెట్టాను అనుకోండి. ఇన్ లైన్ అని పెడితే ఏం తీసుకోవాలి, అది ఎంతైతే ఇచ్చానో అంత పాట తీసుకోవాలి. తీసుకునిందా? సో ఇప్పుడు నేను ఇన్ లైన్ బ్లాక్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇలా ఇచ్చినప్పుడు దానికి సైజెస్ ఏవైతే ఇచ్చానో అది వ్యారీ తీసుకోదు ఇన్లైన్ అని ఇచ్చినప్పుడు. అదే ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చాను అనుకోండి, ఇచ్చిన సైజెస్ కూడా అది వాల్యూ తీసుకుంటుంది. తెలిసిందా? ఇన్లైన్కి ఇన్లైన్ స్టాటిక్ మీన్ స్టాటిక్ నాట్ డిస్ప్లే ప్రాపర్టీస్ తెలిసాయా? ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ బ్లాక్. ఇన్లైన్ బ్లాక్ అంటే దానికి మార్జిన్ ప్యాడింగ్ ఉంటుంది. బట్ కానీ వేరే ఇన్లైన్కి మార్జిన్ ప్యాడింగ్ ఉండదు. మార్జిన్ ప్యాడింగ్ యాడ్ చేసి చూపించిన. మార్జిన్ యాడ్ చేసాంగా. ఇక్కడ మార్జిన్ బాటంలో ఒక 10 px పెట్టాము. దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే తెలుస్తుంది. చూడండి, ఇది కంటెంట్, డివ్ కంటెంట్కి కింద మార్జిన్ 10 px యాడ్ అయి ఉంది. సో నేను దీనికి ఏమి ఇచ్చాను, ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాను కాబట్టి కింద 10 px యాడ్ అయ్యింది. ఇప్పుడు ఇన్లైన్ బ్లాక్ కాకుండా నేను ఇన్లైన్ అని ఇచ్చాను అనుకోండి, దీనికి కింద ప్యాడింగ్ యాడ్ అవ్వలేదు. చూసారా, కింద దానికి డైరెక్ట్ వచ్చింది, ఈ 10 px పార్ట్ పోయింది. చూసారా, క్లియర్గా కనిపిస్తుందా? ఇక్కడ నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను కదా, ఈ విజిబిలిటీ దీనిలోకి వచ్చేసింది. అదే నేను మార్జిన్ 10 px ఇచ్చాను అనుకోండి, అదే లైక్ ఇన్లైన్ బ్లాక్లో కాకుండా ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చాను అనుకోండి, ఇది చూడండి కింద మార్జిన్ యాడ్ అయింది. చూపిస్తుందా మార్జిన్ కింద? ఇగో ఎక్స్ట్రాగా కింద మార్జిన్ ఒకటి యాడ్ అయింది, చూపిస్తుంది. ఇన్లైన్ ఏంటది, ఇన్లైన్ బ్లాక్ అని పెట్టినప్పుడు కింద మార్జిన్ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇన్లైన్ బ్లాక్ అని పెట్టకుండా ఇన్లైన్ అని పెట్టినప్పుడు అదే మార్జిన్ చూపించదు. చూపిస్తుందా మార్జిన్? చూపించట్లేదు కింద. ఓన్లీ డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ పార్ట్ మాత్రమే చూపిస్తుంది. ఈ డీ బాక్స్కి కలర్ యాడ్ చేసింది అంతే. అర్థమైందా నాన్న? డిస్ప్లే ప్రాపర్టీస్ అర్థమైందా? క్లియర్గానే ఉందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే, సో ఇక్కడిది క్లియర్గానే ఉంది. సో నెక్స్ట్ విజిబిలిటీ పార్ట్కి వద్దాం. సో ఈ కోడ్లోనే విజిబిలిటీకి వెళ్దాం. సో విజిబిలిటీకి నేను ఈ బ్లాక్ అని చెప్పాను కదా, సో ఈ అవుట్పుట్లోనే విజిబిలిటీలోకి ఓపెన్ చేద్దాం. సో ఇది విజిబిలిటీ కదా. కోడ్కి వెళ్దాం. కోడ్లో ఇక్కడ విజిబిలిటీ అని హెడ్డింగ్ ఇచ్చి ఇక్కడ కంటెంట్ లోపల ఇంకో విజిబిలిటీ అని ఉంది. సో ఇంకో విజిబిలిటీ అని ఉంటుంది. సో ఇంకో విజిబిలిటీ కనిపించట్లేదు, ఇక్కడ స్పేస్ వచ్చేసింది. ఎందుకు?
ఇక్కడ విజిబిలిటీ ఇక్కడ ఏమని పెట్టారు? డ్యూ టు విజిబిలిటీ హిడెన్ అని పెట్టారు. అంటే ఇక్కడ ప్లేస్ ఆక్యుపై అయింది గానీ అది చూపించట్లేదు. హ్మ్. అదే విజిబిలిటీ నేను విజిబుల్ అని పెట్టాననుకోండి. నాకిక్కడ విజిబిలిటీ అని కనిపిస్తుందా? మొత్తం ఈ బ్లాక్ అంతా తీసుకుందది. ఎందుకంటే నేను డివ్ బ్లాక్‌లో పెట్టాను కాబట్టి. ఈ పార్ట్ అంతా తీసుకుంది. అదే నేనిప్పుడు ఇక్కడ విజిబుల్ అని పెట్టకుండా హిడెన్ అని పెట్టాననుకోండి. ఏమైంది? ఇక్కడ కంటెంట్‌కి స్పేస్ తీసుకుంది గానీ ఐ మీన్ ఇక్కడ ఒక ప్లేస్ అలొకేట్ చేసి ఉంచేసింది. ఒక ప్లేస్ ఉంచేసింది. ఆ తర్వాత కంటెంట్ అంతా అక్కడొచ్చేసింది. రైట్? సో, అది జస్ట్ హిడెన్ పార్ట్‌లో ఉందంతే. ఇప్పుడు నేను హిడెన్ గాదు. లైక్ విజిబిలిటీ నన్ పెట్టేద్దాం. ఏమైతదో చూద్దాం. విజిబిలిటీ నన్ పెట్టేసి ఏమైంది? లైక్ దెర్ ఈస్ నో చేంజెస్. ఎలా అయితే ఉందో అంటే విజిబిలిటీకి నేను ఏ ప్రాపర్టీస్ యాడ్ చేయలేదు. నన్ పెట్టేసా. సో దట్ ఎలా ఉందో అలా వచ్చేసింది అవుట్‌పుట్. నేను విజిబిలిటీ యాడ్ చేయకపోయినా ఈ ఈ ఈ ప్రాపర్టీ యాడ్ చేయకపోయినా అది ఎలా చూపిస్తుందో అలా చూపిచ్చేసింది. రైట్? అర్థమైందా? విజిబిలిటీ నన్‌కి, విజిబిలిటీ హిడెన్‌కి. నెక్స్ట్. హ్మ్. నెక్స్ట్ ఆల్ఫా ఛానల్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ఫా ఛానల్ ఈస్ నథింగ్ బట్ ఒపాక్సిటీ. రైట్? దాని ఒపాక్సిటీ ఎంత అన్నది మనం ఆల్ఫా ఛానల్‌లో చూసాం. ఏం చూసాం ఇక్కడ 0.5 ఇచ్చాను. దీని ఒపాక్సిటీ ఇది ఎలా చూపిస్తుంది? చూడండి లైట్‌గా చూపిచ్చింది. నేను ఇది 1 పెట్టాననుకోండి. సమ్‌వాట్ కొంచెం డార్క్‌గా చూపిస్తుంది. డార్క్‌గా చూపించింది. సో, ఇప్పుడు 1 కాదు. 0.25 సంథింగ్ పెట్టా. చూడండి లైటిష్ షేడ్ వచ్చింది. సో, నాకు వెనకాల ఏముందో అది కనిపిస్తది ఇందులో. లైక్ నేను బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ పెడితే, ఆ ఇమేజ్ ఇందులో కనిపిస్తది. వెయిట్ ఇక్కడ అమెజాన్ డాట్ జేపీజీ అని ఉంది గదా! అమెజాన్ డాట్ జేపీజీ ఉంది కదా! అది వెనకాల పెడతాను. సో దట్ ఒపాక్సిటీ క్లియర్‌గా కనిపిస్తది మీకు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. హ్మ్. సో, ఈ ఇమేజ్‌కి హైట్, విడ్త్ ఏం పెట్టలేదు కాబట్టి సమ్ హైట్ 500 పిఎక్స్.
ఓకే. సో ఇది చూడండి. నేను ఇక్కడ ఒక కలర్ యాడ్ చేశాను. సమ్‌వాట్ ఒక ఇమేజ్ యాడ్ చేశాను. సో, అది ఇమేజ్ వచ్చేసరికి నాకు ఇట్లా చూపిస్తుంది. ఓకేనా? సో, ఈ ఇమేజ్ బట్టి కలర్ చేంజ్ అయింది చూసారా? సో, ఒపాక్సిటీ ఇది. ఇదేమి లైటిష్ షేడ్ గాదు. ఓకేనా? లైటిష్ అంటే వేరొస్తది. ఒపాక్సిటీ అంటే వేరొస్తది. సో, మీకది తేడా తెలియాలని చెప్పి నేను ఇక్కడ ఎనకాల ఇమేజ్ ఒకటి యాడ్ చేసి చూపిచ్చాను. ఓకేనా? సో, నెక్స్ట్ 1 పెడితే డార్క్ అయితది. అంటే 0 నుంచి ఫ్రంట్‌కెళ్ళేసరికి డార్క్ అయితది. 0 నుంచి లైక్ 0.5కి అటు సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి లైటిష్ షేడ్ వస్తది. 0.5 తర్వాత నుంచి మనకి డార్క్ అయితది కంటెంట్. సో, ఇక్కడ దాకా అయింది. నెక్స్ట్ పర్సెంటేజ్ చెప్పాను. అదర్స్ ఇదంతా మీకు క్లియరే కదా! నెక్స్ట్ పొజిషన్స్ దగ్గరకొచ్చేసరికి డౌట్ వచ్చుంటది. సో, పొజిషన్ నేనిక్కడ చూడండి. పేరెంట్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఆహ్, హ్మ్. పేరెంట్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఐ మీన్ పేరెంట్ కంటైనర్ ఒకటి క్రియేట్ చేశాను. చైల్డ్ కంటైనర్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు పేరెంట్, చైల్డ్ కంటైనర్ ఇక్కడ అవుట్‌పుట్ ఎట్లా చూపిచ్చింది? ఇది పేరెంట్ అన్నది అండ్ ఇక్కడ చైల్డ్ అనింది. ఓకేనా? ఇదే కదా అవుట్‌పుట్ వచ్చింది. సో, మనకి ఇదెలా రావాలి అవుట్‌పుట్? ఇక్కడ పైనున్న పేరెంట్ ఏదైతే ఉందో అది నేను పొజిషన్ ఏం పెట్టాను? రిలేటివ్ పెట్టాను. కిందున్న చైల్డ్ పొజిషన్ ఏం పెట్టాను? అబ్సల్యూట్ పెట్టాను. సో, పొజిషన్ రిలేటివ్ అంటే ఏంటన్నాము? ఇప్పుడు దీని లోపల ఏదైనా చేంజెస్ చేస్తే, ఆ చేంజెస్ దానికి యాడ్ అయితాయి. ఆహ్, సో, దాన్ని మనం రిలేటివ్ అన్నాం. సో, ఇదొచ్చేసరికి అబ్సల్యూట్. సో, ఫ్లో నుంచి రిమూవ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతది. అబ్సల్యూట్. ఓకేనా? సో, లైక్ అబ్సల్యూట్‌కి రిలేటివ్‌కి పెద్ద తేడా ఏముండదు. ఇవైతే క్లియర్‌గా తెలీదు. ఆహ్, ఓ పని చేద్దాం. పొజిషన్ నేను స్టిక్కీ పెడితే ఎట్లొస్తుందో, ఫిక్స్‌డ్ పెడితే ఎలా వస్తుందో కిందక కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ చేసి చూపిస్తాను. ఎమిట్ అబ్రివియేషన్. ఓకే. సో, సమ్ కంటెంట్ వచ్చింది. ఓకే. ఇక్కడ నేను పెట్టిన చూసారా? ఇక్కడ అబ్సల్యూట్ పెడితే దీని పైన వచ్చింది. రైట్? ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో, ఈ చైల్డ్ క్లాస్‌ని తీసుకెళ్ళి నేను అబ్సల్యూట్‌లో పెట్టాను. సో, ఇది అప్ వచ్చింది. సో, నేను ఒకవేళ రిలేటివ్‌లో పెట్టాననుకోండి. నో చేంజ్ దాంట్లో పార్ట్ కింద తీసేసుకుంటా. సో, నేనిచ్చిన చేంజెస్ ఏదైతే ఉన్నాయో లైక్ దెర్ ఈస్ నేనిచ్చిన చేంజెస్ ఏమి లైక్ యాడ్ అయ్యాయి ఇందులో. బట్ కానీ అబ్సల్యూట్‌కి అబ్సల్యూట్ పెడితే ఏమైతదంటే, మనం ఎంత కంటెంట్ ఇచ్చామో అంత కంటెంట్ వరకు కూడా అది తీసుకుంటుంది.
అదే రిలేటివ్ పెట్టామనుకోండి, మనం ఎంత హైట్, ఎంత విడ్త్ అయితే ఇచ్చామో అంత ప్లేస్ మాత్రమే తీసుకుంటుంది. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఏమని చెప్పాను? రిలేటివ్ అయితే మనం ఏదన్నా చేంజెస్ చేసినా లైక్ మనం ఎంత అయితే యాడ్ చేసామో, ఎంత టాప్, లెఫ్ట్, రైట్ ఎంతైతే ఇచ్చామో అంత పార్ట్ తీసుకుంటది. బట్ కానీ అబ్సల్యూట్‌లో అయితే మనం ఎంత ఇచ్చామో అంత క్లోజెస్ట్ పార్ట్ తీసుకుంటది. చూడండి. ఇక్కడ మనం మెన్షన్ చేసాం. రిలేటివ్ టు ఇట్స్ క్లోజెస్ట్ పొజిషన్ యాన్సెస్టర్. సో, అకార్డింగ్ టు ద ఎంతైతే ఇచ్చుకున్నామో అంత అంత క్లోజ్‌కి అది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫిక్స్డ్ పొజిషన్. ఇప్పుడు నేను ఆహ్, హ్మ్. రైట్. పని చేద్దాం. ఇంకొంచెం లోరమ్స్ యాడ్ చేస్తే. ఇక్కడ నేను లోరమ్స్ అని యాడ్ చేశాను కదా! మీకు తెలియడం కోసం చేశాను. ఇదేంటంటే ర్యాండమ్‌గా మనం ఏదైనా కంటెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నామనుకోండి, మన కోడ్‌లో మనం ర్యాండమ్‌గా ఏదన్నా జనరేట్ చేయాలనుకున్నామనుకోండి. ఏదన్నా డేటా ఏదన్నా జనరేట్ చేయాలి అనుకుంటే, అప్పుడు లోరెమ్ అని మనం ఆహ్, జస్ట్ ఇట్లా లోరెమ్ అని ఇస్తే, మనకి ర్యాండమ్‌గా ఒక టెక్స్ట్ జనరేట్ అయితది. సో దట్ అది మన కోడ్‌లోకి పెట్టుకోవడానికి. మనం జస్ట్ ఇక్కడ మళ్ళీ తర్వాత మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? లోరెమ్ ఈస్ యూజ్డ్ ఫర్ థాట్. ఇక్కడ మనం ఇచ్చాము. సో, ఓకే. హ్మ్. సో, నేనిప్పుడిక్కడ ఆహ్, ఒకటి స్టిక్కీ ఇస్తాను. చైల్డ్ క్లాస్ ఉంది గదా! చైల్డ్ ఆర్ పేరెంట్ ఎనీథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. ఓకే. సో, ఇది స్టిక్కీ ఇస్తే ఏమైతది? నేనేమని చెప్పాను? సిస్టమ్ కొంచెం స్లో ఉంది. చూడండి. నేనిక్కడ ఈ పొజిషన్ పేరెంట్ ఉంది గదా! పేరెంట్ క్లాస్‌కి నేను స్టిక్కీ ఇచ్చాను. ఫిక్స్‌డ్ పెట్టా. ఫిక్స్‌డ్ పెడితే నేనది ఎక్కడి నుంచయితే వచ్చిందో, అక్కడి నుంచి అది నాకు అది కంటిన్యూ‌గా నాకు కిందకొచ్చేస్తుంది. నేను ఏ పొజిషన్‌లో అయితే పెట్టానో, ఆ పొజిషన్ నుంచి అది ఫిక్స్‌డ్‌గా నాకు కిందకొస్తుంది. రైట్? ఇప్పుడు నేను ఫిక్స్‌డ్ పెట్టలే. స్టిక్కీ పెట్టాననుకుందాం. స్టిక్కీ పెడితే హ్మ్. సో, స్టిక్కీ పెట్టాను. మోస్ట్‌లీ ఫిక్స్‌డ్ మనం దేనికి యూజ్ చేసుకుంటాము? ఆహ్, మోస్ట్‌లీ మనం ఫిక్స్‌డ్ దేనికి యూజ్ చేసుకుంటాం? నావ్ బార్‌కి యూజ్ చేసుకుంటాం. వేరాస్ స్టిక్కీ మనకెక్కడి నుంచైనా కంటెంట్ మనతో పాటు వచ్చేయాలి అనుకుంటే, మనం అప్పుడు దాన్ని స్టిక్కీ పెట్టుకుంటాం. ఎట్లా దీనిలో చూడండి నేనిప్పుడు దాన్ని స్టిక్కీ పెట్టా చైల్డ్ క్లాస్‌ని. సో, చైల్డ్ క్లాస్ కూడా పేరెంట్ క్లాస్‌తో పాటు కలిపేసి నాకు కిందకొచ్చేస్తుంది. రైట్? సో, స్టిక్కీ అంటే ఎక్కడి నుంచయితే వచ్చిందో కంటెంట్ అక్కడి నుంచి మనకి ఆహ్, కలిపి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పటిదాకా క్లాస్ క్లియరేనా? డౌట్ ఏదన్నా ఉందా? నో డౌట్స్. ఓకే దెన్. సో,
నేను ఇవాళ అటెండెన్స్ మిమ్మల్ని లైక్ ఆహ్, నేను ఓరల్‌గా పిలుస్తాను. మీరు అటెండెన్స్ చెప్పండి. ఓకేనా? నాకెంతమందొచ్చారో ఏమో నాకు తెలీదు. నాకు ఒకవేళ ఎవరికైనా పేరు రాకపోతే నాకొకసారి చెప్పండి. సో